హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం వచ్చేసి కొరుట్లలో ఉన్న గంగాధర్ కలర్స్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే మనకు వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. గణపతులకు కూడా కలరింగ్ అయిపోయింది. ఇక్కడ కొన్ని గణపతులు కలరింగ్ కానీ ఉన్నాయి, కలరింగ్ అయినవి ఉన్నాయి. నేనైతే మీకు అవన్నీ చూపిస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. మనకి ఇన్స్టాగ్రామ్లో పేజ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ వచ్చేసి MS Creations 27. అక్కడైతే వెళ్ళి ఫాలో కొట్టండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే మంచి మంచి గణపతులు ఉన్నాయి. నేనైతే మీకు ఇప్పుడు అవన్నీ చూపిస్తాను. చలో చూసేద్దాం. సో గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి. మనకి బ్యాక్డ్రాప్లో వచ్చేసి ఇక్కడ మనకి రాముల వారు ఇంకా ఇటు సైడ్ సీతమ్మ వారిని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కింద చూసుకున్నట్టయితే హంస కూడా ఉంది. మొత్తం ఆల్మోస్ట్ మొత్తం మన గణపతిది అయితే వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మనకి స్వామివారి ఆభరణాలు అయితే ఇంకా కాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు, కర్రని ఇక్కడ చూపిస్తాను నేను. ఇక్కడ స్వామివారి ఆభరణాలు అయితే కాలేదు. ఇది అయిపోతే మనకైతే గణపతి వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రాముల వారు ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ రాముల వారు ఉన్నారు. ఇక్కడ మనకు వచ్చేసి కింద హంస, ఈ సైడ్ మనకు బ్యాక్డ్రాప్లో వచ్చేసి సీతమ్మ వారు. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే సీతమ్మ వారు కూడా ఉన్నారు ఇక్కడ మనకి. సో మనకి ఇది వచ్చేసి సింహాసనం మీద కూర్చున్న గణపతి. దీని నేమ్ వచ్చేసి మనకి చింతమణి అని చెప్పేసి అంటారు. ఇది ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ నుండి వాడితే అక్కడ వరకు సేమ్ అంతా చింతమణి మోడల్. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, అదే గణపతి. సో గైస్, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకైతే నందీశ్వరుని మీద కూర్చున్న గణపతి. ఇదైతే మనకి నందీశ్వరం మీద కూర్చున్న గణపతి. మనకు బ్యాక్డ్రాప్ ఆర్చ్ వచ్చేసి అయితే అక్కడ మనం మీద చూసుకోవచ్చు శివుడు, ఇంకా ఈ సైడ్ వచ్చేసి మనకి పార్వతి ఇంకా లింగం ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కూడా ఈ గణపతి ఆల్మోస్ట్ మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయింది. జ్యువెలరీ వర్క్ అయితే ఒకటి రిమైనింగ్ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మన స్వామివారికి జ్యువెలరీ వర్క్ అయిపోయిన తర్వాత చూసుకున్నట్టయితే ఎంతో అద్భుతంగా కొడుతుంది. ఇక్కడ మీరు దగ్గరగా చూసుకోవచ్చు మొత్తం ఫినిషింగ్ అయితే ఏ విధంగా ఇచ్చిలో. ఆర్చ్లో వచ్చేసి శివుడు ఇంకా పార్వతి లింగం, బ్యాక్ సైడ్ ఇంకా త్రిశూలం అవుతుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే డమరుకం కూడా ఉంది ఇక్కడ సైడ్లో. అంటే డమరుకం పైన మనకి శివుడు నిలబడడానికి జరిగింది. ఇక్కడ కిందికి వెళ్ళి చూసుకున్నట్టయితే మనకి నందీశ్వరుని పైన గణపతి అంటే మన వినాయకుడు కూర్చున్నాడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. జ్యువెలరీ వర్క్ అయితే ఒకటి ఇంకా రిమైనింగ్ ఉంది. ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మనకు అక్కడ ఎదురుగా చూసుకున్నట్టయితే కాన్సెప్ట్ చూసుకోవచ్చు. మనకైతే సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే దర్శనం ఇస్తుండో మనకి స్వామివారు. ఇక్కడ మనకు బ్యాక్డ్రాప్ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్డ్రాప్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ రండి, మనకి క్లోజప్లో రండి. క్లోజప్లో అయితే మీరు చూసుకోవచ్చు ఛత్రపతి శివాజీ మహారాజ్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇంకా మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అమ్మవారిని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి పైన అమ్మవారు. ఇక్కడ మనకి కింద వచ్చేసి నెమలి. ఇక్కడ మనకి కింద వచ్చేసి నెమలి, ఈ సైడ్ వచ్చేసి సింహం. ఇంకా మనకు చూసుకున్నట్టయితే మొత్తం ఆల్మోస్ట్ మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒక ఆభరణాలు అయితే ఇంకా కాలేదు. అయిపోయిన తర్వాత మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గణపతి. మనకైతే వేరే లుక్ వస్తుంది. ఇప్పటికే మనకు లుక్ అదిరిపోయింది. ఇంకా అది మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం వేరే లెవెల్ లుక్ వస్తుంది. ఇంకా మన ఛత్రపతి శివాజీ మహారాజ్ది కూడా ఇంకా మనకు వర్క్ మొత్తం కంప్లీట్ కాలే. వర్క్ మొత్తం కంప్లీట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనకు చూసుకోవచ్చు ఇక్కడ క్లోజప్లో అయితే వచ్చేసి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే శివుడు అవతారంతో ఉన్న గణపతి ఇది. మనకి బ్యాక్డ్రాప్లో చూసుకున్నట్టయితే రామ్ మందిర్ ఇవ్వడం జరిగింది. రామ్ మందిర్, ఇంకా మనకి పైన చూసుకున్నట్టయితే రాముడు, ఇంకా మనకి ఆదిశేషు అంటే ఐతాలకాయల పాముడు ఇవ్వడం జరిగింది. మన వినాయకుడి హెడ్ పైన ఐతాలకాయల పాము ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే అయోధ్య రామ్ మందిర్ కాన్సెప్ట్ ఇది. మనకి శివుడు అవతారంతో ఉన్న గణపతి. ఇక్కడ మీరు దగ్గరకు వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడ ఫినిషింగ్ అయితే మొత్తం అయిపోయింది. జస్ట్ మనకి స్వామివారి ఆభరణాలు అయితే ఒకటి మనకి ఇంకా మొత్తం కాలే. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రుద్రాక్ష హారం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇంకొక కాన్సెప్ట్తోని ఇక్కడ మనకి ఇది వచ్చేసి సింహాసనం మీద కూర్చున్న గణపతి. బ్యాక్డ్రాప్ అయితే చూసుకోవచ్చు. మొత్తం బ్లాక్ ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మన స్వామివారు అయితే మొత్తం వర్క్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకి ఆభరణాలు ఒకటి ఇంకా
కాలే. ఆభరణాలు అయిపోయిన తర్వాత మన స్వామివారిని చూసుకున్నట్టయితే ఒక రేంజ్లో అయితే మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మొత్తం మనకి ఈ సైడ్ వచ్చేసి మూషిక, ఇక్కడ లడ్డు పట్టుకొని నిలబడ్డది మనకి మూషిక. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మూషికని ఇప్పి మన మూషికని ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ నుండి పడితే అక్కడి వరకు మనకు మొత్తం సేమ్ కాన్సెప్టే. ఇది కూడా అదే గణపతి, మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి ఇక్కడ మనకి చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నాట్యం చేస్తున్న గణపతి ఇది. గరుడ ఇంకా ఇక్కడ పాము అయితే ఇవ్వడం జరిగింది. మన గరుడ మీద నాట్యం చేస్తున్న గణపతి ఇది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఏనుగు, మనకి రైట్ సైడ్లో వచ్చేసి ఎలుక అంటే మూషిక ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. మనకు బ్యాక్ డ్రాప్ ఆర్చ్ వచ్చేసి అయితే మొత్తం బ్లాక్ అండ్ ఆరెంజ్ ఇవ్వడం జరిగింది. ఇది నాట్యం చేస్తున్న గణపతి. మనకి ఈ స్వామివారికి కూడా మనకి ఆభరణాలు అనేటివి ఇంకా వర్క్ కంప్లీట్ కాలే. వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్వామివారిని చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. మొత్తం గరుడ మీద నాట్యం చేస్తున్న గణపతి ఇదైతే మనకి గరుడ మీద నాట్యం చేస్తున్న గణపతి చూసుకోవచ్చు. మనకి ఇక్కడ గరుడ, ఇంకా గరుడ పైన పాము, ఇంకా మనకి గరుడ మీద గణపతి నాట్యం చేస్తున్నట్టు కాన్సెప్ట్ ఇది చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకి వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే పీట మీద కూర్చున్న గణపతి. ఇది మనకి హైట్ వచ్చేసి 5 to 6 feet అయితే హైట్ ఉంటుంది. ఇది మనకి పీట మీద కూర్చున్న గణపతి మీరైతే చూసుకోవచ్చు. ఇంకిక్కడ ఇటు మనకు చూసుకున్నట్టయితే సేమ్ ఇది కూడా పీట మీద కూర్చున్న గణపతి. మనకి ఇది హైట్ వచ్చేసి 6 feet అయితే హైట్ ఉంటుంది. ఇక్కడ మనకి బ్యాక్ డ్రాప్లో చూసుకున్నట్టయితే 5 తలకాయల పాముని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి స్వామివారి తలపైన చూసుకుంటే ఇంకా శివుడు కూడా ఉన్నాడు ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. ఇక్కడ చూసుకుంటే మనకు విలేజ్ కాన్సెప్ట్తో ఉంది గణపతి. ఇది మనకి 5 feet హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి కింద ఇక్కడ మనకి నంది, ఇక్కడ కొంచెం పైన చూసుకుంటే మనకి వినాయకుడి బ్యాక్లో మనకి ఇక్కడ నెమలి, ఇంకా పైన చూసుకుంటే చెట్లు. ఇంక ఈ సైడ్ చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇది మనకి హైట్ వచ్చేసి 6 feet ఉంటుంది. ఇది కూడా హైట్ సింహాసనం మీద కూర్చున్న గణపతి. బ్యాక్డ్రాప్లో అయితే మనకి శివ, బ్రహ్మ, విష్ణువుని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు శివుడు, బ్రహ్మ, విష్ణువు. ఇక్కడ బ్యాక్డ్రాప్ వచ్చేసి అది సూర్యుడు అన్నట్టు మనకి. ఇంక ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలుక మీద కూర్చున్న గణపతి ఇది మనకి చూసుకోవచ్చు మీరైతే. ఇది దీని హైట్ వచ్చేసి 4 feet హైట్ అయితే ఉంటుంది. ఇది ఎలుక మీద కూర్చున్న గణపతి. గంగాధర్ కలర్స్లో వర్కింగ్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. మీకైతే మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకొక ఎపిసోడ్ అయితే చేస్తా. అంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అలానే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టా నేమ్ వచ్చేసి MS Creations 27 ఫాలో కొట్టేసేయండి.